వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి గారి నైజం దగ్గర నుంచి చూసిన వారందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అందులో జగన్మోహన్ రెడ్డి వెనకడిగే వేయడు. తన స్వార్థం కోసం, తన స్వలాభం కోసం ఎలాంటి దానికైనా దిగజారుతాడు. అది మనందరికీ తెలిసిందే. ఉదాహరణకు గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ భారాన్ని మొత్తాన్ని కూడా భుజాల మీద వేసుకుని మోసింది నాడు షర్మిల కానివ్వండి, విజయమ్మ కానివ్వండి. బట్ తర్వాత ఏమైంది, గెలిచిన తర్వాత ఏం చేశారు, వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎక్కడ పెట్టారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే గతంలో ఆ ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి శవాన్ని తీయకముందే సంతకాలు సేకరించాడన్న అపవాదం కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. అలాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించడం వల్ల తర్వాత అనేక మంది జైలుకి వెళ్ళారు. చివరికి ఐఏఎస్ అధికారులు లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఎదుటి వ్యక్తికి మంచా చెడ అనేది ఆయనకి సంబంధం లేదు. ఆయనకి ఏ లాభం జరుగుతుందనేది ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి పడటం లేదనేది బహిరంగ సత్యం. అది వాస్తవం కూడా. ఎందుకంటే సరే, ఆస్తు పంపకాలకు సంబంధించి కొద్ది తగాదాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి అనేది వాస్తవం. గతంలో ఇడుపులపై వెళ్ళిన సందర్భంలో కూడా చూడండి, షర్మిల వచ్చిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత షర్మిల వేరువేరుగా వెళ్ళారు. గతంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా కలిసి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళినప్పుడు కూడా. సో కాబట్టి వైర్యం అనేది ఉందనే మాట వాస్తవం. సరే, అది ఏ వైర్యం అనేది కాసేపు పక్కన పెడితే, గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల ఆంధ్రాలో పనిచేయాలనుకుంది. ఆ వార్తలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీని విలీనం చేసి తాను ఏదో వేరే ఒక చోట నుంచి రాజ్యసభ పదవి తీసుకోవడమే కాకుండా ఆంధ్రాలో క్రియాశీలకంగా రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి షర్మిలను వాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం భావించింది. సో అప్పుడే జగన్మోహన్ రెడ్డి రాయబారం ఒకసారి నడిపాడు. షర్మిల గారు నిజంగా ఆంధ్రాలో అడుగు పెడితే తనకెక్కడ డ్యామేజ్ జరుగుతుందనే ఒక ఉద్దేశంతో. ఎందుకంటే షర్మిల చేసే విమర్శలను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలి కాబట్టి ఎక్కడ ఇది జరుగుతుందో అనే ఒక ఉద్దేశంతో షర్మిలను ఆంధ్రాకి రాకుండా అడ్డుకోవడం కోసం గతంలో సోనియా గాంధీ దగ్గర, అలాగే రాహుల్ గాంధీ దగ్గర జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని ఉపయోగించి మంత్రాంగం నడిపాడు. ఆ తరువాతే షర్మిల పార్టీని అయితే విలీనం చేయలేదు. మన తెలంగాణ ఎన్నికల్లో మద్దతు అయితే ఇచ్చింది, కానీ పార్టీని మాత్రం విలీనం చేయరా. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికే రాయబారాలు నడపటం. సరే, దానికి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి షర్మిలతో రాయబారం నడిపాడంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకు రాయబారం నడిపాడయ్యా అంటే, ఇప్పుడు షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో టికెట్ ఇవ్వటం ద్వారా ఇప్పటి వరకు ఏంటి, తల్లిని చెల్లి పక్క రాష్ట్రానికి ధర్మేశాడు, వాళ్ళనే చూడని వాడు రాష్ట్ర ప్రజలను చూస్తారని చెప్పి ఆల్రెడీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సో ఆ విమర్శలకు చెక్ పెట్టాలి, చెల్లి నుంచి ఎటువంటి ప్రమాదం పొంచి ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నానికి గాను ఆల్రెడీ రాయబారం విజయమ్మకు పంపినట్టుగా ఒక సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే షర్మిలకు వేరొక చోట ఎక్కడో చోట ఎంపీ టికెట్ ఇస్తుంది అనేది వాస్తవం. అది లోక్సభ నుంచా రాజ్యసభ నుంచి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అయితే ఇస్తుంది. మన తెలంగాణలో కూడా పూర్తిగా మద్దతు ఇచ్చింది కాబట్టి డీకే శివకుమార్ ఆల్రెడీ దీనికి సంబంధించి షర్మిలకు హామీ కూడా ఇచ్చారు. బహుశా కర్ణాటక లాంటి రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుతామని చెప్పి హామీ కూడా ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అక్కడెక్కడో ఎంపీ టికెట్ ఇవ్వడం కంటే ఇప్పుడు కడపలో ఎవరైతే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడో తీవ్ర వ్యతిరేకత ఉంది. బాబాయి హత్య తర్వాత అవినాష్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళొచ్చాడు, మళ్ళీ జైలుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎలాగా అవినాష్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు, రాష్ట్రంలో కూడా పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వాడాడు. షర్మిలను కడప నుంచి ఎంపీ బరిలోకి దింపితే ఇటు ప్రజలకేమో చెల్లికి న్యాయం చేశాడన్న సానుభూతి వస్తుంది. ఆల్రెడీ వివేక హత్య కేసులో మొదటి నుంచి కూడా సునీతకు అండగా ఉన్నది షర్మిలే. సో ఆ సానుభూతి ఆల్రెడీ ప్రజల్లో ఉంది. అలాగే చెల్లెలు సునీత కూడా ఎంతో కొంత మద్దతు ఇస్తుంది కాబట్టి తన క్రెడిట్ కూడా పెరుగుతుందా ఒక ఉద్దేశంతో ఎంపీ టికెట్ ఇవ్వడానికి డీకే శివకుమార్ ద్వారా విజయమ్మకు జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపినట్టుగా ఇప్పుడు వార్తలు నడుస్తున్నాయి. అయితే షర్మిల కొడుక్కి వివాహానికి ఆల్రెడీ అంతా సిద్ధమవుతుంది. బహుశా త్వరలోనే వివాహం ఉండొచ్చు. సో ఈ వివాహం అయిన తర్వాత దాని గురించి మాట్లాడదామని చెప్పి విజయమ్మ పంపేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఆంధ్రాలో తన పార్టీ నుంచి నిలిపి విమర్శలకు చెక్ పెట్టడమే కాకుండా షర్మిల నిలబడిన చోట ఖచ్చితంగా సానుభూతి మద్దతు అయినా లభిస్తుంది. సానుభూతి పార్టీ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా షర్మిల మీద సానుభూతి ఉంది, ఆ మద్దతు అయినా మనకు లభిస్తుందనే ఒక ఉద్దేశంతో
జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాలకైతే తెరదీసినట్టు తెలుస్తుంది. మరి షర్మిల దీన్ని అంగీకరిస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. విజయమ్మ కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమాధానం చెప్పలేదు. పైగా షర్మిల ఎవరు చెప్తే వింటుందంటే డీకే శివకుమార్ చెప్తే వింటుందని చెప్పి డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడిపారు. మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆ వైసీపీ ఎంపీ బాలశౌరి వెళ్ళి డీకే శివకుమార్ని కలిశాడు. అంటే అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కొంత మచ్చిక చేసుకుని తనకే ఇబ్బంది లేకుండా చేసుకునే ప్రయత్నం కోసం ఆల్రెడీ డీకే శివకుమార్తో రాయబారం నడిపాడని చెప్పి వార్తలు నడిచాయి. ఇప్పుడు షర్మిలను కూడా అంటే రాజకీయ ఎన్నికలు దగ్గర పడ్డాయి, ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి షర్మిలను కూడా ఆంధ్ర తీసుకువచ్చి టికెట్ ఇవ్వటం ద్వారా లబ్ధి పొందాలి, వివేక హత్య కేసులో సానుభూతి పొందాలి, అవసరమైతే అవినాష్ రెడ్డిని పూర్తిగా దూరం పెట్టి, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత ఉంది, అవినాష్ రెడ్డే చంపాడని చెప్పి పులివెందుల్లో చాలా బలంగా నమ్ముతున్నారు, ఆ ఫ్యామిలీ పాత్ర ఉందని చెప్పి బలంగా నమ్ముతున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంటుందని చెప్పి వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ పటాపంచులు చేయాలంటే షర్మిల రంగంలోకి దింపాలి. అటు సానుభూతికి సానుభూతి వస్తుంది, ఇటు తల్లిని చెల్లిని తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చానన్న పేరు వస్తుంది. అలాగే 2024 ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ 2014లో కానివ్వండి 19లో కానివ్వండి వాళ్ళు పార్టీకి ప్రచారం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో విజయమ్మ పాత్ర షర్మిల పాత్ర లేదు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా వారి పాత్ర ఉంది. బట్ అలాగే 2024లో కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడాలి కాబట్టి తల్లిని చెల్లిని తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పథకానికి అయితే ప్రాణాలు వేసినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద షర్మిల ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఆ వాస్తవానికి గతంలో అసలు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి కోరిక ఏంటంటే షర్మిల కొడుక్కి జగన్మోహన్ రెడ్డి కూతురు నుంచి వివాహం చేయాలనేది ఆయన చివరి కోరిక అని చెప్పి ఆల్రెడీ ఏదో కొన్ని గాసిప్స్ రూపంలో వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అదైతే అలాగే జరిగే పరిస్థితి లేదు. ఆల్రెడీ షర్మిలకు కూడా వాళ్ళ అబ్బాయికి కూడా ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి, త్వరలోనే పెళ్లి కూడా అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఆల్రెడీ అదైతే అంటే గతంలో రాజశేఖర రెడ్డి ఏదైతే కోరుకనుకున్నాడో అదైతే ఇప్పుడు నెరవేర్చే పరిస్థితి అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకొక విషయం, షర్మిల కొడుక్కి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అనేది కూడా ఇక్కడ పెద్ద సందిగ్ధం. వెళతాడా లేదంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళవచ్చు, ఎందుకంటే షర్మిలను ఆంధ్రాకి తీసుకొచ్చి తను లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి షర్మిల కొడుకు పెళ్లికి ఖచ్చితంగా వెళ్తాడనే ఊహాగానాలు వస్తున్నాయి. లేదా నేను ఆంధ్ర రాను, నాకు ఆ టికెట్లతో నాకు సంబంధం లేదు, నేను ఆంధ్రాలో ఎక్కడికే పోటీ చేయనని ఒకవేళ షర్మిల తెగేసి చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెబితే మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఆ షర్మిల వద్దకైతే రాయబారానికి పంపిన మాట 100% వాస్తవం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అందరూ భావిస్తున్నారు. అందులో కొంత నిజం కూడా ఉంది, ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి డ్యామేజ్ అవుతున్నాడు కాబట్టి ఇలాంటి ఊహాగానాలు నడిపాడు అంటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలో డీకే శివకుమార్ని ఇటీవల కాలంలో ఒక 10 రోజుల క్రితమే ఆ వైసీపీ ఎంపీలు కలవడం జరిగింది. సో ఖచ్చితంగా ఏదో ఏ స్వార్థం ఏ లాభం లేకుండా డీకే శివకుమార్ని కలవాల్సిన అవసరం లేనే లేదు. డీకే శివకుమార్ అనే వ్యక్తి అసలు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, తెలుగు రాష్ట్రాల వ్యక్తి కాదు, కర్ణాటకకి చెందిన వ్యక్తి, పైగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తితో జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంత అవసరం ఏముంది? అయితే రేవంత్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయాలా, రేవంత్ రెడ్డి జగన్ జోలికి రాకుండా, లేదా షర్మిల ఇష్యూ గురించి మాట్లాడటానికన్నా అయ్యి ఉండాలా. ఈ రెండు కాకుండా వేరే ఇష్యూలు మాట్లాడటానికి ఏమీ లేదు. వాళ్ళు కేంద్రంలోనా అధికారంలో లేరు, పోనీ ఆంధ్రాలోనా వాళ్ళ పార్టీలో బలమే లేదు, కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ అయినా కానీ మీట్ అయ్యాడంటే దానికి వెనక ఖచ్చితంగా ఏదో స్వలాభం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఊహాగానాలు కూడా నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారు కాబట్టి ఖచ్చితంగా రాయబారం నడిపే ఉంటాడని చెప్పి ఊహాగానాలు తోస్తున్నాయి. సో ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.